ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా గుత్తి మండలం ఊటకల్లు గ్రామంలో రైతు వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గర ఉన్నాం. ఈ రైతు అందరికంటే భిన్నంగా అంటే మీరు ఎప్పుడూ చూసుండరు అలాంటి పంట అయితే పెట్టారు. మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది. ఇదే బ్రహ్మజముడు. మీరు జిల్లాలో ఎక్కడెతికినా కూడా ఈ పంట అయితే ఉండదు. మరి ఈ పంట ఎందుకు పెట్టాడు, ఎందుకోసం పెట్టాడు, ఎందుకు ఉపయోగపడుతుంది అన్నీ ఆయన మాటలో ఉందాం. నమస్కారం అండి వెంకటేశ్వర రెడ్డి గారు. నమస్కారం అన్న. వెంకటేశ్వర రెడ్డి గారు, అసలు నాకు ఏం అడగాలో కూడా అర్థం కావట్లేదు. ఇది రోడ్లెంబడి అంటే పల్లెల్లో గుట్టల్లోనూ ఒక పిచ్చి మొక్కగా ఉంటుంది. ఎందుకు పెట్టారు మీరు? ఫస్ట్ మాకు అది పెద్ద డౌట్ ఉంది. మనం పాల దిగుబడి ఇది డైరీ కోసం పెట్టినాం. దీన్ని డైరీకి ఉపయోగపడుతుంది. డైరీకి ఉపయోగపడుతుంది. డైరీ నేను మనకి మేపు తక్కువైన క్షణంలో ఆలోచించుకుంటుంటే సైలేజ్ తెప్పించుకుంటుంటే అప్పుడు మనం డిఆర్డిఏ వెలుగు సెర్ఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పూణే నుంచి మొక్కలు తెప్పించి మనం ప్లాంటేషన్ చేయడం జరిగింది వాళ్ళ ద్వారా, వాళ్ళ సలహాతో. అప్పుడు మనం ప్లాంటేషన్ చేసిన తర్వాత 1 సంవత్సరం తర్వాత మనం పశువులకు ఉపయోగించుకున్నాం. 2 years కంటిన్యూగా ఉపయోగించినాం. అప్పుడు మనకు డైరీకి దాదాపు నేను డైలీ పాల దిగుబడి పెరుగుతుండే, వెన్న శాతము పాలు ప్రొడక్షన్ పెరిగింది బాగా. దీనికి అంటే ఈ పంట పెట్టినప్పుడు చుట్టుపక్కల రైతులు ఏమన్నారు మిమ్మల్ని? అంటే మనల్ని అవహేళనగా చూసినారు. ఇది ఎక్కడో కొండలో ఉంది కదా, దీనికి మసంగా మరి దీనికి ల్యాండ్ వేస్ట్, ఎందుకు నాడుతున్నావు అన్నట్లని. ఎందుకంటే చిన్నప్పుడు ఈ కొండల్లోకి వెళ్ళి వీటి పాపిచ్చికాయలు మామూలుగా పల్లెటూరు లాంగ్వేజ్ లో. అవునవును. మామూలుగా బ్రహ్మజముడిగా అంటుంటాము. పాపిచ్చికాయలంటే ముళ్ళులు ఉంటాయి, ఇది ముళ్ళు లేని బ్రహ్మజముడు మాత్రమే. ఓకే. అంటే దీనికి ముళ్ళు ఉన్నాయి, అక్కడక్కడ కనిపిస్తుంది. నూగు అంతేనా? ఎక్కువ పెద్ద ముళ్ళు అయితే లేవు. పశువులు కానీ డైరెక్ట్ లేదు, తింటాయి, ఏం కాదు. ఈ ఇట్లే ఉన్నా కూడా తినేస్తాయి. మరి తినడానికి కాయలు ఎట్లా ఉంటాయి? అక్కడక్కడ కనిపిస్తున్నాయి కాయలు. కాయలు బాగుంటాయి, టేస్ట్ బాగున్నాయి. మరి మామూలుగా బయట దొరికేటివి కంపలు ఉంటాయి. అవును. దీనికి ఏం ముళ్ళు లేవు. ఎవరు ఇచ్చారు రకం? ఎవరు చెప్పారు? ఇవి పూణే నుంచి తెప్పించినాము. యాక్చువల్గా పూణే నుంచి అదే పని తెప్పించాము. పూణే నుంచి అదే పని. మనకు డైరీకి ఫాడర్ షార్టేజ్ వచ్చిన తర్వాత నాకు ఐడియా వచ్చి వాళ్ళ సలహా తీసుకొని పూణే నుంచి తెప్పించాము. ఇవి మొక్కలు తెప్పించి మనం ప్లాంటేషన్ చేసినాం. దానా కోసం వాడుతుంది. దీంట్లోనే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అవును, నీటి శాతం. దీని అంటే ఎడారి మొక్క కదా, దీని లక్షణమే నీళ్లు పట్టుకునే గుణం. అంటే వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ, వర్షం తక్కువ ఉన్నప్పటికీ ఇదైతే నీళ్లు స్టోర్ చేసుకుని ఉంటుంది. వేరే అంటే జంతువులు దాని నుంచి తప్పించుకునే ముళ్ళు కూడా ఉంటాయి. మీరైతే ముళ్ళు లేని రకం తెచ్చుకున్నారు. మరి పశువులు తింటాయండి? ఇవి తింటాయి. ఫస్ట్ మనం అలవాటు పరిచేకి 2 days 3 days కట్ చేసి దానాలో కలిపి పెట్టి తర్వాత ఉత్త ఆకులు ఇచ్చినా తింటాయి. ఇట్లా అసలు అంటే మీకు ఇది పెడితే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారు, ఏమి అంటే అనుకోలేరా మీరు? ఎందుకంటే ఇది ఒక పిచ్చి మొక్క. కరెక్టే. ఫస్ట్ నాటినప్పుడు కొంతమంది అట్లా ఆలోచించినారు, ఇది ఎందుకో కూడా అన్నా కానీ మనకి ఎందుకంటే నా స్వతహాగా నా పశువులకి మేపినా కాబట్టి నాకు ఇది పర్లేదు, మనం పెట్టినా సార్థకత అయిందనే ఆలోచన నాకు వచ్చింది. అంటే ఇది తెప్పికి మునుపు అసలు తింటాయా లేదా అని మీకు అంటే ఆలోచించారా? అట్లేం లేదు. మనకి చెప్పినారు, తెచ్చి నాడదాం మాడలుగా. అంటే ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళు తింటాయని చెప్పేసి అందులోనే మనము ఎఫ్యూలో ఫార్మర్గా ఉన్నాం కాబట్టి గుత్తి మండలానికి ఎఫ్యూఓ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లోన ప్రెసిడెంట్గా ఉన్నాను. దాంట్లోనే గుత్తి మండలానికి ఎఫ్యూఓకి ప్రెసిడెంట్. తర్వాత మన పర్యవేక్షణలోన డిఆర్డిఏ వెలుగు సెర్ఫ్ డిపార్ట్మెంట్ నుంచి ఇట్లా ఉంది బ్రహ్మజముడు మొక్క, ఇది పశువులకు దానగా బాగుంటుంది, మనం చూద్దాం, మీ దగ్గర డైరీ ఉంది కదా, మీ పశువులకు ఉపయోగపడుతుంది అంటే సర్లే అని చెప్పేసి మనం తెప్పించి నాటాం. ఎన్ని మొక్కలు తెప్పించారు? మనం 1400 ప్లాంట్స్ తెప్పించాం. ఎన్ని ఎకరాకి అవుతాయి? ఎకరాకైతే 6x6 అయితే 12 పడతాయి. మనం కొంచెం బార్డర్ అప్పుడు తెచ్చినప్పుడు ఇది అచ్చంగా నాటి కొంచెం బార్డర్లో పెట్టుకున్నాము. అచ్చంగా ఎంత ఉంటుంది? ఇది 75 cents ఉంటుంది చుట్టూ. అంటే చూసాం మీ పొలానికి వచ్చినప్పుడు ఎక్కడ ఆ చివరి నుంచి ఈ చివరి దాకా చుట్టూ బార్డర్ గా వేసాం. మొత్తం మన ల్యాండ్ మొత్తం బార్డర్ అంతా వేసాం. అంటే రైతులు ఎవరైనా సరే అదే పనిగా పొలం మాదిరి పెట్టుకోకుండా చుట్టూ బార్డర్ క్రాప్స్ చేసుకున్నా సరిపోతుంది. బార్డర్ క్రాప్ చేసుకున్నంత వల్ల మనకి ప్రొటెక్షన్ గా ఉంటుంది మన చేనుకి. బయట నుంచి వచ్చేకి ఏం లేకుండా పశువులు కానీ ఎట్లా రాకుండా స్థలం కూడా కలిసి వస్తుంది. వేస్ట్ కాదు స్థలము, మనకి బార్డర్ క్రాప్ గా యూజ్ అవుతుంది బాగా. మరి ఇప్పుడు తెప్పించినప్పుడు ఎంత పడింది మీకు? మనకి 50 rupees పడింది ఒక ప్లాంట్. 50 రూపాయలు. ఎప్పుడు? 2018-19లో తెప్పించాను. 6x6 ప్లాంటేషన్ చేసినాను. యాక్చువల్గా 6x3 అయితే బాగుంటుంది. 6x6 అంటే కొంచెం ఎక్కువనే ప్లేస్ స్పేసింగ్. ఓకే. అంటే ఇప్పుడు మీరు 6x6 ఇది మొక్కకి పెట్టారు.
నడవడానికి లేదు ఇప్పుడు కూడా, ఇంకా దగ్గర కదా మీరు చెప్పే మెజర్మెంట్. లేదు సరిపోతుంది, ఎందుకంటే మనం కట్ చేస్తుంటాం కదా లీవ్స్, మాటికి మనం కట్ చేసి ఫాడర్గా ఉపయోగించుకుంటాము. తర్వాత దీనికి ఫ్రూట్స్ వస్తున్నాయి, తర్వాత దీని నుంచి లెదర్ తయారైతే ఇప్పుడు సర్చింగ్లో ఉంది, మొత్తం ల్యాబొరేటరీలో సర్చ్ చేస్తున్నారంట. అంటే ఎవరన్నా వచ్చి తీసుకెళ్లారా? పూణే నుంచి వచ్చినారు, మనకి వాళ్ళే వచ్చినారు, మొక్కలు ఇచ్చిన వాళ్ళు వచ్చినారు. వాళ్ళు ఇప్పుడు ప్లాంటేషన్ చేద్దామని వచ్చారు. తర్వాత మన అనంతపురం జిల్లా తాడపత్రి నుంచి కానీ వచ్చినాడు, ఒక ఫ్యాక్టరీ పెడతామని చెప్పి ఇక్కడ పెనుగొండ దగ్గర ఎక్కడో ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తున్నాము, మనకు ఒక 1500 ఎకరాలకి ప్లాంట్స్ కావాలని చెప్పి వచ్చారు. తర్వాత మన విజయవాడ పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ ఈ మధ్య కాలంలో అంతా ఒక 5-6 డేస్ బ్యాక్ వచ్చి విజిట్ చేసి వెళ్ళాడు. ఇప్పుడు వాళ్ళు మనకి ఇట్లా డెజర్ట్ ఏ మొక్కని రైతులకు ఇచ్చి ఫాడర్గా ఉపయోగించారు. అవునండి. అంటే ఇప్పుడు ఏమైందంటే మన అనంతపురం జిల్లాలో మ్యాక్సిమం ఒక దాదాపు 60 రోజులు అవుతుంది వర్షపాతం అసలు లేనే లేదు. ఏదో తక్కువ పడ్డా కూడా అరపదును ఎంత అయింది. రైతులకి ముఖ్యంగా ఈ డైరీ వాళ్ళకి ఇలాంటిది మొక్కలు బాగా ఉపయోగపడతాయి. అందు నుంచి దీని నుంచి మామూలుగా మనం సైలేజ్ మాదిరిగా రెడీ చేసి సప్లై చేయాలని ఆలోచనతో కానీ ఊరబెట్టి ఇప్పుడు మామూలుగా మనం సైలేజ్ మామిడి గడ్డి టైపు దీన్ని కట్ చేసి మామిడి గడ్డి టైప్ చేసి సైలేజ్ బేల్స్లో కలిపి సప్లై చేయాలని ఆలోచన. కానీ మరి వెంకటేశ్వర రెడ్డి గారు ఇప్పుడు నాటిన తర్వాత మనకి మొక్క అంటే పశువులు తినడానికి ఎన్ని రోజులకి? సంవత్సరానికి కట్ చేసి మనం ప్లాంట్స్. ఇప్పుడు దాదాపు మీరు పెట్టి 6 ఏళ్ళు అవుతుందా? 5 years అబౌవ్ 6 years రన్నింగ్. నేను 2 సంవత్సరాలు కంటిన్యూగా వాడినా. 2 సంవత్సరాలు పూర్తిగా అంటే డైరీలో ఉన్నప్పుడు పూర్తిగా డైరీలో వాడినాను. నాకు లేబర్ కొంచెం ప్రాబ్లం పెట్టి డైరీ తీసిన తర్వాత 1 సంవత్సరం పొటేన్లకు వాడినా. తిన్నాయి కూడా ఏమేమి తింటాయి అసలు ఈ మొక్కల్ని? ఏ పశువులు ఏమేమి జీవాలు తింటాయి? డైరెక్ట్ ఇస్తే కట్ చేయకోకుండా ఇస్తే అట్లే ఆవులు తింటాయి. ఎనుములు ఆవులు. అంటే కంప అసలు ఉండదు, ముదురాకు అసలు ఉండదు దీనికి. అవునులే, అంటే లేతాకు లైట్ నూగు ఉంటుంది. ఇది అదే ఉన్నాయండి, ఇందాక కూర్చుకున్నాయి. అదే నూగున్నాయి, ముదురాకు అయితే ఉండవు. మనము ఫస్ట్లో అలవాటు పరిచయం మాత్రం 2 కట్ చేసి దానిలో కలిపిస్తే ఒక 2-3 days తర్వాత ఇంకా ఉత్తది ఇది ఇచ్చిన తింటాయి. ఇది ఒక ఆకు లేత ఆకు నుంచి పెద్దగా అంటే పశువులు తినడానికి రెడీ కావడానికి ఎన్ని రోజులకు వస్తుంది ఆకు? 1 year పడుతుంది. సంవత్సరం పడుతుంది నాటిన తర్వాత. అట్లా కాదు, నాటిన తర్వాత మొక్కకు మనకు బ్రాంచెస్ వచ్చే లోపల 1 year కల్లా 20 బ్రాంచెస్ వస్తాయి. సైడ్ కొమ్మలు. మనం దాంట్లో ఒక 2-3 ఇసి పెట్టుకుని మీతో కట్ చేసుకుంటే మళ్ళీ వస్తూనే ఉంటాయి. 1 year మనం ఫాడర్గా ఉపయోగించుకోవచ్చు. నాటిన తర్వాత 1 year కి మనం మొక్క పెరుగుతుంది, ఆకులు దండిగా వస్తాయి. అది ఇప్పుడు డైరెక్ట్ గా తీసేయచ్చు, డైరెక్ట్ వేయచ్చు. పెద్ద ఆకులు పెద్దగా అయితే కంపు ఉండదు. అది కంపు ఉండదు. మనము అట్లే 2 ముక్కలైనా చేయొచ్చు, అట్లే ఇచ్చినా తింటాయి. ఇప్పుడు ఆవులు బర్రెలు అయితే డైరెక్ట్ తింటాయి. పోటేంలకి అయితే కట్ చేసేయాల. తర్వాత కోళ్ళకి ఇంకా చిన్న కట్ చేసినా కోళ్ళగా తింటాయి. కోళ్ళు కూడా తింటాయి. వెంకటేశ్వర రెడ్డి గారు, అసలు ఈ పంట కాలం ఎంత ఉంటుంది? మొక్క ఎంతవరకు పెట్టుకోవచ్చు? ఈ మొక్కకి కాలపరిమితి ఏముండదు. నాకు తెలిసిన వరకు బహుశా 30 సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఇది హైట్ కానీ దాదాపు 10-11 అడుగుల దాకా పోతుంది. 10 నుంచి అట్లా 11 అడుగులు. ఇంకా హైట్ వస్తుందా? ఇంకా హైట్ వస్తుంది. దీని కాయలు ఎప్పటి నుంచి వస్తాయి? కాయలు థర్డ్ ఇయర్ నుంచి వచ్చినాయి. 3 సంవత్సరాల నుంచి కాయలు అయితే తినడానికి బాగున్నాయి. చాలా మంచి విషయం చెప్పారు వెంకటేశ్వర రెడ్డి గారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే పని గడ్డి వేసి దానికోసం అంటే ఒకసారి నీళ్లు ఉండవు, లేకపోతే ఇలాంటి మొక్కలు పెంచుకున్నా కూడా రైతుకు బాగుంటుంది, చాలా ఉపయోగం ఉంటుంది రైతులకి. ముఖ్యంగా కలిసి వచ్చే అంశం ఏమంటే అదే పనిగా అయితే పెట్టుకోకుండా బార్డర్ క్రాప్ వేసుకుని సరిపోతుంది. ఇప్పుడు మనం అదే పనిగా ల్యాండ్ వేస్ట్ కాకుండా బార్డర్ క్రాప్ వేసుకున్నా కానీ రైతుకి ఒక 4 పశువులు ఉన్నాయి, ఒక బార్డర్ వేసుకునే కానీ ప్రతి సంవత్సరం సమ్మర్లో మేత కొరత తగ్గించుకోవచ్చు మనం. మరి వెంకటేశ్వర రెడ్డి గారు, మీకైతే ఒక 2 ఏళ్ళు అయితే ఉపయోగపడిందని చెప్పారు పొలము. మళ్ళీ అప్పటి నుంచి ఏం చేస్తున్నారు? ఇప్పుడు దాదాపు 4వ సంవత్సరం అంటే 6వ సంవత్సరం ఇది మీరు పైరు పెట్టి డైరీ అయితే తీసేశారు. ఏం చేస్తున్నారు? డైరీ తీసిన తర్వాత 1 సంవత్సరం పొట్టేళ్ళు పెట్టినా, అటు 3 years కంప్లీట్ అయిపోయింది. తర్వాత 1 year అట్లే పెట్టాము. మొక్కలు పెరిగిన తర్వాత లాస్ట్ బిఫోర్ ఇయర్ నుంచి మనం మొక్కలు సప్లై చేస్తున్నాం. వైజాగ్కి ఒక 5,000 అడుగుతున్నారు తీసుకుంటాం. దేనికోసం? ప్లాంటేషన్కి డైరీలకే వాళ్ళని. డైరీ కోసం గుంటూరుకి డైరీకి పంపించాను, హైదరాబాద్ పంపించాను. వైజాగ్లోన వెటనరీ డాక్టరే మొత్తం ఒక్క ఆయనే 4,500 ప్లాంట్స్ తీసుకున్నాడు. వెంకటేశ్వర రెడ్డి గారు, మరి ఇవి మొక్కలు కావాలంటే రైతులకు ఎవరికైనా మీరు ఎట్లా సేల్ చేస్తున్నారు? మనం ఇప్పుడు ఇందాక 35 రూపీస్గా సేల్ చేసాము ఇంతవరకు. ఎట్లా ఏర్లు లేదు, వితౌట్ ఇది లీఫ్ మాత్రమే. ఒక లీఫ్ ఇచ్చేస్తారు, డైరెక్ట్గా లీఫ్ ఇచ్చేస్తాం. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటుంది లీఫ్. ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడ ఒక లీఫ్ కట్ చేసి. ఇప్పుడు ఆ లీఫ్ ఎన్ని మొక్కలు అవుతాయి?
ఇది ఒకటి నాటుతారు ఇట్లా, ఇంకా ఒక లీఫ్ అట్లే పెట్టేస్తే అట్లా పెట్టేస్తే అయిపోయింది అంతే. ఇంకా ఇటువంటి మొక్క వస్తుందా? ఒక మొక్క వస్తుంది. ఇటువంటి లీవ్స్ మనము ఎకరాకి 6x6 నాటుకుంటే 1200 పడతాయి, 6x3 నాటుకుంటే 1800 పడతాయి. రైతుకి ఏ విధంగా బాగుంటుంది? రైతు కంటే తొందరగా వాళ్ళకి అవసరం ఉందనుకో ఫాడర్తోన 6x3 పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇది అందరికీ అంత రిస్క్ తీసుకోరు ఈ పంట వేయాలంటే. బార్డర్ క్రాప్ వేసుకుంటే బాగుంటది. దీని నుంచి మనం మొక్కల కంటే రైతులు బార్డర్ క్రాప్ వేసుకొని దాని నుంచి వచ్చే ఆకుల్ని మేతగా ఉపయోగించుకుంటే రైతుకి 2 విధాలా ఉపయోగపడుతుంది. స్థలం కలిసి వస్తుంది, సెక్యూరిటీగా ఉంటుంది, బార్డర్ ఉంటుంది, ప్లస్ అదే పనిగా నీళ్లు పోయాలా దీనికి. ఎందుకంటే ఆల్రెడీ ఇది ఎడారి మొక్క, నీళ్లు ఉన్ని లేకపోని పెరిగేది అయితే పెరుగుతుంది. మనం నాటినప్పుడు వచ్చి ఫస్ట్ మొక్క నాటిన 15 రోజులకి వాటర్ వేయాలి. 15 రోజులకి, ఇంకా ఎవరి 15 days ఆర్ మంత్ 1 month, ఒక సంవత్సరం. ఆ తర్వాత వర్షాకాలానికి వచ్చేస్తాయి. ఇదండి రైతు వెంకటేశ్వర రెడ్డి గారు పశువుల మేత కోసమని దాదాపు 2018-19లో ఈ పూణే నుంచి ఈ బ్రహ్మజముడు రకాన్ని అయితే తెప్పించి తోటలో నాటడం అయితే జరిగింది. ఇది చాలా ఉపయోగకరంగా ఉందని రైతు వెంకటేశ్వర రెడ్డి గారు అయితే తెలియజేశారు. రైతు ఏం చెప్తున్నారంటే ఇట్లా ప్రధాన పంటగా కంటే రైతుకి పొలం చాలా ఉంటుంది. చుట్టూ బార్డర్ క్రాప్ వేసుకుంటే పొలానికి ఈ రక్షణతో పాటు ఇంట్లో పశువులు ఉంటే దానికి కూడా మేతగా ఉపయోగపడుతుందని వెంకటేశ్వర రెడ్డి గారు అయితే చెప్తున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు ఈ బ్రహ్మజముడు సాగు గురించి చాలా వివరాలు తెలియజేశారు. నమస్కారం అండి. నమస్కారం.